ప్రజాస్వామ్య విలువలని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులుగా ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రజాస్వామ్యం ఓటింగు ఓడిపోతుంది. దాన్ని ప్రేరేపితంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారు. వీటి కూడా వివరంగా చెప్తారు. సరే, రేపు ఏది గెలవబోతుంది ఎలా ఉందంటే సహజంగా 3 రకాలైనటువంటి ప్రీ సర్వేలు, ఎన్నికల టైంలో జరిగే సర్వే, పోస్ట్ ఇప్పుడు జరిగిన సర్వే, సరే ఎగ్జిట్ సర్వేస్, ఇవేమైనా సరే అవగాహన కోసమే కానీ అక్యూరేట్ అయితే కాదు ఎప్పుడు కూడా. నేను గత 15 సంవత్సరాల పైనుంచి ఎన్నికలు విధానాలు వీటి మీద ఉన్నాను. సర్వేలు ఇవన్నీ కూడా చేసి ఉన్నాను. ఎంతమంది చేసిన భారతదేశం మొత్తం మీద 85 తర్వాత ఈ ట్రెండ్ సిస్టమ్ ఏది సర్వే సిస్టమ్ అనేది కొంచెం వరవడి ఎక్కువగా ఉంది. ఎంత పెద్ద కంపెనీ అయినా ఒక కంపెనీ తను ఒక 10 సార్లు రిజల్ట్ సర్వే చేస్తే దాంట్లో 4, 5, 6, 5కు ఒకటి ఎక్కువ తక్కువ కానీ ఎన్నిసార్లలో కరెక్ట్ కాలేదు. ఎప్పుడైనా సరే ఒకసారి ఈ కంపెనీ ఈ 2-3 కంపెనీలు అక్యురేట్ ఇస్తే ఇంకొకసారి ఇంకో కంపెనీ ఇచ్చిందే కానీ ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా 1, 2, 3 టైమ్స్ ఎప్పుడు కూడా రాలేదు. అది చాలాసార్లు చూసాం. సో అంటే ఈ అంచనాలను ఈ సర్వేలను చూసి అనుకోవడం అనేది ఆ టెస్ట్ షాంపిల్లో పొరపాటు కావచ్చు, ఆలోచన ధోరణిలో కావచ్చు, ఏదో ఒక రకంగా అయితే మనం ఒక వరవడికి అంటే అర్థం చేసుకోవాలి తప్పించి నిర్ణయానికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. చూస్తే కూడా అలాగే కనపడుతుంది. నాకున్న అవగాహన ప్రకారం ఎన్నికలు నోటిఫికేషన్ ఆ పీరియడ్ వరకు కొంచెం కాంగ్రెస్ హడావిడిగా అనిపించింది. ఎన్నికల నోటిఫికేషన్ అంటే క్లోజ్ అయిన తర్వాత నామినేషన్ కన్ఫర్మ్ అయ్యి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా వరకు అయితే కాంగ్రెస్ బాగా గెలుస్తున్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే నామినేషన్లు ఫైనల్ అయిన తర్వాత ఒకటి ఎంఐఎం కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, ఊహించినటువంటి 2 ఇండిపెండెంట్గా కానీ ఏదో రూపంలో జాగృతి కవిత గారు కానీ, తీర్మార్ మల్లన్న కానీ ఇంతమంది పోటీ చేస్తారేమో అనే ఆలోచన లేదా చేసే అవకాశాలు ఎక్కువ ఉండే. కానీ వాళ్ళు అనూహ్యంగా మన చీకటి మంతనాలను చెప్పొచ్చా ఏదైనా చెప్పొచ్చు. సో ఒకవైపు గెలవడానికి సహకరించారు వాళ్ళంతా కలిసి. సో కాల్డ్ కాంగ్రెస్ ఒకవైపు అయింది, బీఆర్ఎస్ ఒకవైపు అయింది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఇది వాస్తవానికి అయితే బీజేపీ సీటు కావాలని నా ఎక్స్పెక్టేషన్ ఉండే. ఎందుకు కూడా చెప్పాను. ఆల్రెడీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళ ఫేర్లోనే అంటగట్టుకొని ఉన్నది. ఈ 2 సంవత్సరాల వైఫల్యం ఈ 2 సంవత్సరాలు ఈక్వల్గానే ఉంది, ఒక రకంగా ఎక్కువ ఉందని చెప్పాలి. ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాల్సిన పరిస్థితి బీజేపీ ఉండాల్సి ఉండే. అర్బన్ పార్టీగా పేరుండి, మెట్రో పార్టీగా పేరుండి, ఇంతో అంత వేవ్ అంటే నరేంద్ర మోడీ వేవ్ కానీ ఇట్లా ఏ వేవ్ కానీ వినిపించినటువంటి బీజేపీ పార్టీ అనూహ్యంగా సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం అని చెప్పొచ్చు. మరి అది వాళ్ళ వైఫల్యాలు ఏంటి మరి ఎందుకు అనేది వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. సో వాళ్ళ నాయక మధ్యలోనే చేస్తారు. సో ఎనీ వాళ్ళు కూడా ప్రధాన పోటీ ఇస్తున్నాం అనేటువంటి మెసేజ్ కూడా ఇవ్వలేకపోయారు. సో ఇన్ని జరుగుతున్నప్పుడు గేమ్ అంతా కూడా 2 వ్యక్తుల మధ్య ఉంది. అది తీరా ఎన్నికల టైంకి వస్తారికే బీఆర్ఎస్కు పాజిటివ్నెస్ బాగా పెరిగింది. కానీ ఎన్నికల సరళి చూస్తే ఒక రకంగా అధిక ఓటు శాతం ఉంటే ప్రజా వ్యతిరేకత ఉంది అని అనుకోవచ్చు. కానీ అనుకోవడానికి కూడా రూఢిగా చెప్పలేము. ఏం జరిగినా కూడా హెడ్జ్ నేను మొదటి చెప్తున్నాను, 5,000 ఓట్లు చిన్న హెడ్జ్ తేడానే ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ ఓటు అంటే ఒక సర్వే కూడా చెప్పింది, ఒకతను కూడా సీనియరే చెప్తున్నాడు, మాంటేకి 800-500 ఓట్ల తేడా చూడ గెలిచే అవకాశాలు ఉన్నాయని. అక్కడ ప్రజాస్వామ్యం కూనే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు టోటల్గా మనం ప్రజాస్వామ్యం కూని ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఉందంటే ఫస్ట్ ఓటు నమోదులోనే ఫస్ట్ మిస్యూజ్ అంటే వాస్తవానికి ఖైరతాబాద్లో ఉన్నాడు అనుకోండి, తీసుకొచ్చి ఇక్కడ రాయించుకోవడం, తెలంగాణలో ఓటు ఎన్నికల టైంకి ఆంధ్రాలో రాయించుకోవడం, జస్ట్ ఇది చిన్న తప్పిదంగా చూడొచ్చు. అదే దాని తర్వాత వాంటింగ్లీ మోసం చేస్తూ బల్క్ ఓటింగ్ తీసుకొచ్చారు. కొత్త కాన్సెప్ట్ ఇది, బల్క్ చేసుకున్నారు. 3వది ఫేక్ ఓట్లు అంటే ఒకరి బదులు ఒకటి వేయడం. 4వది రిగ్గింగ్. ఇంతవరకు చూసిన మనం ఇన్నాళ్ళు రీసెంట్గా 5, 6వది కూడా చూస్తున్నాం. అది 5 ఈవీఎం టాంపరింగ్, 6వది రిజల్ట్ మ్యానిపులేటింగ్. మనం ఇంటున్న ఓటు చోరు విషయంలో కానీ గతంలో దేశం మొత్తం మీద మ్యానిపులేట్ అయ్యింది, ఆంధ్రప్రదేశ్ ఓటర్లో కానీ చాలా విన్నాం. వాటికి సంబంధించినటువంటి కాదు అని నిరూపిస్తానికి ఎలాంటి సాక్ష్యాలు ఐటీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవ్వకపోవడాలు ఇవన్నీ చూస్తే జరిగి ఉండొచ్చని నేను చెప్తాను. సో రేపు కూడా ఈ ప్రమాదం ఉందేమో, 800, 1,500 ఓట్ల తేడా ఉంటే ఈ మ్యానిపులేటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాల రికార్డ్స్ కానీ, రిజల్ట్స్ కానీ, కౌంటింగ్ రిజల్ట్ కానీ, అంటే ఈ 6th అనేది చెప్తున్న రిజల్ట్ మ్యానిపులేటింగ్ అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే
అందరినీ బ్లఫ్ చేసేసి కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టేసుకొని రిజల్ట్ కాగితాలు పెట్టేసుకొని మేము చెప్పిందే రాసుకో, మేము చెప్పిందే గెలిచినట్టు రాయనండి. ఈ ప్రజాస్వామ్య విధానాన్ని మనం వ్యతిరేకించాల్సిందే. ఖచ్చితంగా నా ముందు నుంచి డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ ఓటింగ్ కేంద్రాలలో బూత్లలో జరిగినటువంటి సీసీ కెమెరాలు విజువల్స్ కానీ, అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసేటువంటి సీసీ విజువల్స్ కానీ, రేపు కౌంటింగ్ కేంద్రాలలో ఉన్నటువంటి ప్రతి అంశం, ఎందుకంటే గతంలో నేను మన పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పాను, 11-12 కనిపించినటువంటి ఓట్ల లెక్కింపు పర్సంటేజ్లు సాయంత్రం 5 దాకా కూడా మార్చకుండా అలాగే పెట్టడం, ఎడలుగా పెట్టడం, సాయంత్రం 5-6 గంటల తర్వాత పలానా వాళ్ళే గెలిచారని చెప్పడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కోసం రిజల్ట్ మానిపులేట్ చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్య ఓటు భావనలు ఎవరైతే మా వాళ్ళు గెలవాలని వాస్తవానికి కూడా ప్రజాస్వామ్యంలో చెప్పండి 30% వచ్చినోడు గెలుస్తున్నాడు, 70% 5-7 పంచుకుంటారు, 70 మంది వ్యతిరేకించదానే 30 మందితోటే ఇస్తున్నారు. అది వ్యవస్థలో ఉన్నటువంటి వైఫల్యం, మనం ఏం చేయలేదు. కానీ పలానా వాళ్ళు గెలవాలని ఓట్లు వేసినటువంటి ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇతనే గెలవాలి అని చెప్పి నిర్ణయించేటువంటి వ్యవస్థలు తయారయ్యాయి. ఆ వ్యవస్థను మనం ప్రశ్నించాలి, అది జరగకుండా ఉండాలి చూడాలని ఉద్దేశం. రైట్. సో చిన్న బ్రేక్ తీసుకుందామండి డిబేట్లో, తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాము. డిబేట్లో స్మాల్ బ్రేక్.